హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాన్విక 234. ఈ రోజైతే మార్కెట్కి వెళ్తే పాలకూర అయితే మస్తుగా కనబడ్డది. అది చూడంగానే అనిపించింది పాలక్ పన్నీర్ చేసుకుంటే బాగుండని. అనిపిస్తే ఊరుకుంటామా? ఒక 20 కట్టలు టక్కా టక్కా తీసేసుకొని ఇంటికి వచ్చేసి వాటిని అయితే క్లీన్ చేసేసి, అంటే లోపల ఏమైనా పిచ్చి ఆకులు గిట్లా ఉంటే అవన్నీ తీసేసేసి ఎడ్జెస్ మాత్రం నీట్గా కట్ చేసుకొనేసి వాటిని వాటర్ వేసేసి కొద్దిసేపు బాయిల్ చేసేసి పక్కకైతే పెట్టేసినాం. కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పెడదామనేసి ఈలోపు కర్రీకి ఏమేం కావాలో చూసేస్తామా. విలాచి, లవంగాలు, దాచిన చెక్క, స్టార్ ఫ్లవర్ అండ్ కాజు, ఆనియన్, టమాటా, పచ్చిమిర్చి ఇవన్నీ అయితే ట్రాన్స్పరెంట్గా అయ్యేదాకా ఆయిల్ని అయితే హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇవన్నీ అయితే ఫస్ట్ వేసిద్దాం. కర్రీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇది చపాతీలోకి కానీ రైస్లోకి కానీ అంటే దేంట్లోకైనా పర్లేదు, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అన్నీ వేసాక కొంచెం జీలకర్ర కూడా వేసేసి దాన్ని మూత పెట్టేసి అలా ఒక 15 మినిట్స్ వదిలేస్తే అది మొత్తం ఉడికిపోయి ట్రాన్స్పరెంట్గా అవుతుంది. చల్లారిన తర్వాత దీన్ని అయితే మిక్సీ పట్టిద్దాం. ఫస్ట్ అయితే పాలకూర అయితే చల్లగా అయిపోయింది. దాన్ని అయితే ఫస్ట్ తర్వాత ఈ టమాటా ఆనియన్స్ని కూడా మిక్సీ పట్టేసి పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు కర్రీకి ప్రాసెస్ ఏంటి అనేది చూద్దాం. ఇక అదే కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొనేసి కొంచెం జీలకర్ర వేసుకొని ఆ తర్వాత గార్లిక్ వేసుకోవాలి. ఇందులో స్పెషల్ ఏంటంటే ఈ కర్రీకి గార్లిక్ అనేది చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసి అందులో వేస్తే ఆ గార్లిక్ తోటి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. గార్లిక్ మొత్తం ఎగిపోయిన తర్వాత మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా కొద్దిసేపు దాన్ని అలా కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత అందులో కొంచెం పసుపు వేసుకొనేసి ఆ తర్వాత కొంచెం కారం, ధనియాల పొడి అవన్నీ వేసుకొనేసి కలుపుతూ ఉండాలి. ఫస్ట్ అయితే టమాటా ఆనియన్ పేస్ట్ అయితే వేసుకోవాలి. అది కొంచెం పచ్చిదనం పోయేదాకా ఆయిల్లో డీప్ ఫ్రై అయిన తర్వాత ఆ తర్వాత మనం మళ్ళీ పాలకూర వేసుకుందాం. ఫస్ట్ అయితే దీన్ని ఆయిల్ పైకి వచ్చేదాకా కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత అందులో పాలకూర వేసుకోవాలి. పాలకూర వేసుకున్న తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా పన్నీర్ వేసుకొనేసి ఒక 15 మినిట్స్ ఉంచేసి దాన్ని బంద్ చేసేసి సర్వ్ చేసుకొని తింటే ఉంటుంది. అది చపాతీలోకి కానీ రైస్లోకి కానీ ఎందులోకైనా సరే టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. పన్నీర్ అయితే ఆయిల్ అయితే ఏం ఫ్రై చేయలేదు, డైరెక్ట్ వేస్తేనే బాగుంటుంది. అండ్ మొత్తం నేను 20 కట్టల పాలకూర తీసుకున్నా, 3/4 kg పన్నీర్ తీసుకున్నా. ఇది ఈజీగా ఒక 10 మెంబర్స్కి అయితే సరిపోతుంది.